నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కొండాయిపల్లి పంచాయతీ దుర్గంపల్లి గ్రామము. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు ఆ పైపులన్నీ ఎండ్రకాయలు పాములు అన్నీ ఎరక్కపోయేసి పిల్లకాయలకు జ్వరాలు కామిళ్ళు ఇదిగా వస్తున్నాయి. ఆ పైపు కూడా దాదాపు 20 సంవత్సరాలు అని చేసి ఇప్పుడు కొత్త పైప్ వేసి మాకు ఫిల్టర్ పెడితే మాకు ఆరోగ్యంగా ఉంటామని మేము కోరుతున్నాం. బోరు ఒకటి చెక్ డ్యామ్ కింద ఒకటి వేసినాము. అది మోటార్ లేదు, తర్వాత స్టార్టర్ లేదు. దాన్ని స్టార్టర్ మోటార్ బిగించేసి కరెంట్ ఇస్తే నీళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత ఇంకొక మోటార్ ఏడు ఉంది, అది కూడా స్టార్టర్ లేదు. అది కూడా బాగా చేసి ఊర్లోది బాగా చేస్తే మాకు నీళ్ళకు ఇబ్బంది లేకుండా దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఎస్సీలు బీసీలకు చాలా ఇబ్బంది అయిపోయింది. అతి తొందరగా మాకు ఫిల్టర్ ఏర్పాటు చేసి తొందరగా ఇవ్వాల్సినదిగా కోరుతాం. బోర్లు అన్నీ చెడిపోయి దాదాపు సంవత్సరం పైన అయింది. అనుకునే నాదుడు లేడు. అసలు ఎవరు చెప్పినా కూడా ఆయన చెప్పండి, ఎంఆర్ఓ చెప్తే ఎండిఓ చెప్పండి, ఎండిఓ చెప్తే ఇంకొక ఆయన చెప్పండి అని చెప్తుండ్రు. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఓట్లకైతే వారం రోజులు తిరుగుతారు. మేము ఓట్లు వేసేదాకా వాళ్ళు నిద్రపోరు. వేసిన తర్వాత ఈ ఎగసాట్లు వస్తున్నాయి. ఈ ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండ్రు. 80 నుంచి మా పెద్దవాళ్ళు ఈ నీళ్లు బాగానే అప్పట్లో వస్తున్నాయి. ఇప్పుడు మాత్రం తాగేదానికి నీళ్లు అన్నీ ఇబ్బందులు అయిపోయినాయి. అంతా గలీజ్ అయిపోయింది. అక్కడ ఆకుబడి మురిగిపోయి అంతా మామిడికాయలు పడి చెత్తాకు పడి కవర్లు పడి అన్నీ మునిగిపోయి ఆ నీళ్ళు మా ఊళ్ళోకి రావాలంటే తాగలేము. అవి మేము సీసాలతో తెచ్చుకునేది అవి తాగేదానికి ఒక చుక్క తెచ్చుకునేది, ఎప్పుడప్పుడు పోయి తెచ్చుకునేది. ఆ రకంతో ఫిల్టర్ మాకు ఫిల్టర్ మాత్రం కావాలా. ఆ ఫిల్టర్ నీళ్ళు పెట్టి మేము ఈ ఊళ్ళో మాకు నీళ్ళు పెద్ద కష్టాలుగా ఉన్నాయి నీళ్ళు తెచ్చుకోవడానికి. మాకు మాత్రము ఆ నీళ్ళు మాకు ఏ నాయకుడు వచ్చినా కూడా మాకు ఏడు చేసేవాడు లేడు. ఓట్లు ఎలక్షన్ అప్పుడు వస్తారు, ఓట్లు చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ తెల్లారి మా ఊరికి రారు. మమ్మల్ని దుర్గంపల్లిలోనే పట్టించుకోవడం లేదు. అసలు ఎన్ని కష్టాలు వచ్చినా మేమే భరాయిస్తున్నాము. మా ఓటు మటుకు వేసుకుని పోతారు. అప్పుడు 500 600 చేతులు పెట్టిపోతారు. ఇంకా మళ్ళీ మమ్మల్ని అనుకోరు. నీళ్ళు ఆడింది ఎవరా? మేము ఇంకా అయ్యే తాగుతున్నాం. పులిపోయి ఎలకలు వచ్చింది, అయ్యేది తాగేదే. సగం బిందుకు వచ్చింది పాసి. నేను తెచ్చుకోలేకపోతే చేసారని పట్టుకొచ్చుకుని తాగేది. జ్వరాలు వచ్చాయండి, జ్వరాలు, నడుముల నొప్పులు అన్నీ వచ్చేసినాయి. కీళ్ళ నొప్పులు, కిల్లు నొప్పులు. ఒక చేసా పట్టుకొచ్చుకుని అదే తాగుతున్నాను. 2 రోజులు 3 రోజులు అదే చేసా.